వారి హృదయాలు నెమ్మది కలుగున, సంతోషము కలుగులాగా. యేసయ్యా స్తోత్రాలయ్యా. అయా ప్రతి ఒక్కరు కూడా మొరపెట్టుచుండగా తండ్రి, అవును నాయనా, అవును తండ్రి. మహిమగల దేవా, నీ కృప కటాక్షములు ఈ గృహంలో ఉంచమని, yes లార్డ్ ఈ కుటుంబంలో ఇంకా చీకటి శక్తులు ఉంటే అవును నానా, ఆయనలో ఉన్న దుష్ట శక్తులు, దురాత్మలను తండ్రి ప్రభా, అయా విడుదల దయచేసి హల్లెలూయా తండ్రి ప్రభా, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి నీకు మహిమకరముగా బిడ్డ కలిగి బ్రతకటానికి నీ కృప దయచేసి యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 138 8 కీర్తనలు 138 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడి మాటలు మన వినికుడులు మనందరికీ దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్ ఆమేన్. యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును. అందరూ కూడా చెప్పండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. సఫలము చేయును అంటే చాలా ఓకే. సఫలము చేయును అంటే అది అవుతున్నట్ట అవనట్ట? అవుతున్నట్టే కదా. ఇప్పుడు ఏదన్నా మన పెళ్లి విందే అని పెట్టుకుంటాం. పలానా రోజున పలానా తారీఖున పలానా డేట్కి ఈ కార్యక్రమం జరుగును అంటే జరుగుతుందనా జరగదనా? జరుగుతుంది అని. అది విశ్వాసం, అది కాన్ఫిడెంట్. ఈ రోజున దేవుడు మన పట్ల చేయబోయే కార్యం పట్ల కూడా మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? కార్యం చేస్తాడు అని అంటలేదు. ఏమంటున్నాడు? సఫలం అవుతాయి అని అంటలేదు. అది అవిశ్వాసం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, విశ్వాసంతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అంటే అయిపోద్దని. హల్లెలూయా. అలాంటి పర్టికులర్ టైంకి ఏమైపోద్ది? ఆ కార్యం జరిగిపోద్ది అంతే. హల్లెలూయా. మనం కూడా అలాంటి విశ్వాసంతో కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఎక్కడో కూడా భక్తుడు తన జీవితంలో ఒక సమస్య కొరకు మొరపెడుతున్నప్పుడు ఆ నిశ్చయత కలిగి ఉన్నాడు, అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా అలాంటి విశ్వాసంతో, అలాంటి గొప్ప విశ్వాసంతో మనం కూడా నిరీక్షణ కలిగి ఉంటే అది ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా దేవుడు ఏం చేస్తాడమ్మా? సాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మనం నమ్మాలంతే, మనం విశ్వసించాలంతే. మనం విశ్వసించితే అది ఎటువంటి జటిలమైనదైనా, ఎలాంటి కఠినమైనదైనా, ఎలాంటి బండలాంటి సమస్య అయినా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సఫలముగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకే నీ కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. మనం అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలనుకుంటాం, నెరవేర్చబడాలనుకుంటున్నాం. అయితే మన కార్యాలు జరగాలి అంటే, కార్యాలంటే ఏంటి? పనులు. మన పనులు జరగాలి అంటే మన తలపెట్టిన పనులు కొంతమంది తలపెడతారు, పని తలపెడతారు, ఆ పని ప్రారంభిస్తారు కానీ ముగించలేరు. కొన్ని పథకాలు ప్రారంభమవుతాయి కానీ ముగింపు దాకా అవి ఇవ్వలేరు. మధ్యలోని కొన్ని ఆపేస్తూ ఉంటాం. అయితే అది సఫలం అవ్వాలి, ఆ పని విజయవంతం అవ్వాలంటే ఎవరు మనకు తోడుగా ఉండాలి? యెహోవా మన పక్షమున ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు మన పక్షమున ఉంటే మనం ప్రారంభించిన ప్రతి పనిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలత ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం ప్రారంభించిన పని విజయవంతం అవ్వాలంటే, మనం ప్రారంభించినటువంటి పని
ఇక్కడితో ఆగిపోకూడదు. అదేమవ్వాలి? సఫలమయ్యేదాకా దేవుని పక్షంలో మనం ఉండాలి, దేవుడు మన పక్షంలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడి కార్యాలని మనము చూస్తాము. అందుకని ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయ. ఎవరి పక్షమున? ఎవరి పక్షాన ఉండాలి? దేవుడు మన పక్షమున ఉండాలి. మన పక్షమున ఉంటేనే కార్యములు ఏమవుతాయి? మన పక్షాన్ని ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. పక్షమున మన కొరకు ఆ కలువరి శిలువలో రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య మన పక్షమున ఉంటే అది ఎలాంటి జటిలమైన సమస్యనైనా దాని నుంచి మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్ని పనులు జరుగుతూ ఉంటుంటే, కొన్ని పనులు పూర్తయిపోతూ ఉంటుంటే సంతోషం వస్తుంది. కొన్ని పనులు మన తలపెట్టిన పనులు కొన్ని అవ్వలేదనుకో ఏమవుద్దండి? మన హృదయం ఏమవుద్దంట? నొచ్చుకుంటుంది. నేను కూడా చెప్పాను కదా, కొన్ని కోరికలు మన జీవితంలో నెరవేరలేదనుకోండి ఏమవుద్దంట? మన హృదయము నొచ్చుకుంటుంది. అలా నొచ్చుకుంటుంది. అలా మన హృదయము నొచ్చుకోకుండా ఉండాలంటే మన పక్షమున ఎవరు ఉండాలండి? దేవుణ్ణి చేర్చుకోవాలి. హల్లెలూయా. మన పక్షమున దేవుని మనం చేర్చుకుంటే అది ఎలాంటి జటిలమైన సమస్య అయినా, అది ఎంత కఠినమైన పని అయినా, ఎలాంటి కఠినమైన కార్యమైనా, అది ఎంత పెద్ద పనైనా, మనం చేయలేనటువంటి పనులైనా దేవుడు మన చేత జరిగేస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే మన పక్షమున ఎవరిని చేర్చుకోవాలి? దేవుడు. మనం అంటూ ఏమీ చేయలేం. మనం ఏ పాటి వారం అండి? మనం ఏం పాటిది? మన జ్ఞానం ఏ పాటిది? మన తెలివితేటలు ఏ పాటిది? అయితే దేవుడు మన పక్షమున ఉంటే, మనం బలహీనమైన దేవుడు మన పక్షమున ఉంటే మనం బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. బలహీనుల చేత దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే దేవుడు మన పక్షమున ఉండాలి. హల్లెలూయా. మంచిది, ముందుకు సాగిపోదాం. చూడండి, ఆ 3 విషయాలను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలి అంటే, దేవుడు మనం తలపెట్టినటువంటి పనులు సఫలపరచాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలో ఒక 3 విషయాలు నేను చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో నా సందేశాన్ని ముగింపులోనికి తీసుకొని వెళ్తాను. చూడండి, సామెతల గ్రంథము మొదటిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన కార్యాలు సఫలం అవ్వాలంటే మన పనుల భారాన్ని ఎవరి మీద వేయాలంటమ్మా? మన మీద వేసుకుంటే కుదరదు. ఎంతసేపు నేనే మొయ్యాలి, నేనే చేయాలంటే కుదరదు. ఎవరి మీద వేయాలి? మన భారం అంతా కూడా ఎవరి మీద వేయాలి? దేవుడి మీద అప్పగించుకోవటమే. హల్లెలూయా. దేవునికి అప్పగించుకున్నప్పుడే ఆ కార్యాల్లో, మన తలపెట్టినటువంటి కార్యాల్లో, మనం చేయాలనుకున్న పనుల్లో సఫలతను మనం చూస్తాం. హల్లెలూయా. అందుకని చక్కగా దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ పనుల భారము ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి అంట? సఫలమవుతాయి. ఇప్పుడు వరకు దేవుని సహాయం లేకుండా ఇప్పుడు వరకు నేనే మొయ్యాలి, నేనే చేయాలనుకుంటున్నామేమో. మనం ఏ పాటి వారం అండి? అసలు మనం ఏ పని చేయలేము. దేవుని యొక్క సహాయం లేకుండా మన చేయి కూడా ఎత్తలేము. మనం ఈ రోజున ఏ పని చేయాలన్నా దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకునేవారిగా ఉండాలి. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు చక్కగా సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఏమంటున్నాడు? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు ఏమైపోతాయి అంట? సఫలమవుతాయి. కాబట్టి అది ఎలాంటి కఠినమైన పని అయినా మనం ఎవరి మీద వేయాలంట? యెహోవా మీద వేయాలి. అందుకని మత్తయి సువార్తలు మనం చూస్తాం కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానమ్మా. ఎందుకయ్యా అంత భారం మోస్తారు? ఎందుకయ్యా అంత భారం మోస్తారు? నా దగ్గరికి రండి, ఆ భారాన్ని నేను తీసేస్తా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది.
అది మీ ప్రాణాలకి నేను నెమ్మదినిస్తా, విశ్రాంతినిస్తా. నా యొద్దకు రండి. ఎందుకు మీరు అంతగా చింతపడతారు? నేను మిమ్ములను గురించి నేను చింతపడుతున్నాను. మీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటున్నాడు? నా మీద వేయండి అమ్మా. ఎందుకమ్మా? మీ కుటుంబాన్ని గురించి, మీ పిల్లల గురించి, మీకున్న సమస్యల గురించి, మీకున్న పనుల గురించి ఎందుకు ఇంతగా ఆయాసపడిపోతూ ఉంటారు? నిన్ను పుట్టించిన వాడును నేనే కదా. నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోండి. మీ భారమంతా, మీ కష్టమంతా, మీకున్న ఇబ్బందులంతా, మీకున్న సమస్యలన్నీ కూడా నాకు చెప్పండి, నాకు తెలియచేయండి, నా మీద మోపండి అని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం ఆశ్రయించాల్సింది ఎవరినండి? మనను సృజించినటువంటి సృష్టికర్తను మనం ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడాలి. మనకున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగించాలి. ఆ భారానంతా కూడా ఆయన మీద వేయాలి. ఎందుకంటే నేను మిమ్ములను గురించి చింతిస్తున్నాను. మీ భారం అంతా కూడా ఎవరి మీద ఏమన్నాడు? నా మీద వేయండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. యెహోవా అంటే ఎవరు? మనల్ని సృజించినటువంటి దేవుడు, సృష్టికర్త. ఆయన మీద మనం మోపాలి, ఆయన మీద ఉంచాలి. అప్పుడు మన ఉద్దేశాలు ఏమైపోతాయండి? సఫలమవుతాయి. హల్లెలూయా. ఒకరోజు ఒక ముసలావిడ కట్టెలేరుకొని మార్గం మధ్యలో నడుచుకుంటా వెళ్తూ ఉందంట. ఆయాసపడుతూ వెళ్తూ ఉంటుంటే ఒక వ్యక్తి రథం మీద వెళ్తూ ఉన్నాడంట. రథం మీద వెళ్తూ ఉంటుంటే ఆ ముసలావిడ ఆ కట్టెలు మోయిస్తూ ఆయాసపడటం చూసి, అమ్మా ఎందుకమ్మా అంత ఆయాసపడతావు? ఇదిగో నా రథం ఎక్కమ్మా, నిన్ను చేరవలసిన గమ్యస్థానానికి నిన్ను చేరుస్తానమ్మా, ఎక్కమనంటే ఎక్కిందంట. ఎక్కి కూర్చుంది. ఆ రథాన్ని అలాగ పోనిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? పలానా చోటకి. నేను క్షేమంగా తీసుకెళ్తానమ్మా, చక్కగా కూర్చో, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్తే ఆ విశ్రాంతి ఎక్కింది, కూర్చుంది. తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళేపాటికి వెనకాల నుంచి మూలుగు శబ్దం వస్తుందంట. ఏమొస్తుంది? ఇంకా ఆమె ఆయాసపడుతుందంట. కొంచెం విశ్రాంతి తీసుకోమ్మా అని బండి ఎక్కించుకుంటే ఇంకా ఆమె ఆయాసపడతా ఉంది, మూలుగుతూ ఉంది. ఏంటి, బండి ఎక్కింది కదా, ఇంకా ఆయాసపడిపోతుంది ఏంటి, అసలు ఏం జరిగిందని వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసిందంట? ఆ పొలాల మోపు ఎక్కడుంది? ఇంకా నెత్తి మీదే పెట్టుకుంది. ఆ భారాన్ని దించుకోమ్మా అని అంటే ఇంకేం చేస్తుందేమా? బండి అయితే ఎక్కింది కానీ ఏం చేస్తుంది? ఆ మోపు మాత్రం ఎక్కడుంది? బండి మీద పెట్టలా. ఎక్కడ పెట్టుకుంది? నెత్తి మీదే పెట్టుకొని ఆయాసపడిపోతుంది. ఏమ్మా, ఆ మోపు ఆ బండి మీద పెట్టొచ్చు కదమ్మా, అదంతా ఖాళీయే కదమ్మా. అది దించుకోమని, ఆ భారం దించుకోమనే కదమ్మా నిన్ను బండి ఎక్కమన్నది. నువ్వు విశ్రాంతి తీసుకోమనేగమ్మా నిన్ను బండి ఎక్కించుకున్నది. ఎందుకమ్మా అంత ప్రయాసపడి మోస్తున్నావు ఆ మోపునమ్మంటే, అయ్యా నీ బండి నన్ను మోస్తాను, అందుకని నా మోపును మోసదో మోయదో అనుకున్నానయ్యా అని అందండి. ఈ రోజున ప్రజలు కూడా అలాగే ఉన్నారు. తన భారాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళే మోసుకుంటున్నారు. ప్రభువుకి తెలియజేయట్లా, ప్రభువుకి అప్పచెప్పట్లా. ప్రభు సన్నిధానంలో మనకున్న ప్రతి సమస్యను కూడా ఎవరికి చెప్పుకోవాలండి? దేవునికి చెప్పుకోవాలి. అన్నకున్న వేదనంతా కూడా ఎవరికి చెప్పుకుంది? దేవునికి చెప్పుకుంది. ఏడుస్తూ, అంగలాడుస్తూ, దుఃఖిస్తూ, ప్రభువా నేను ఇంత అవమానంలో ఉన్నానయ్యా, ఇంత కష్టకాలంలో ఉన్నానయ్యా, నన్ను నిందలేస్తున్నారయ్యా, సూటిపోటు మాట్లాడుతున్నారయ్యా, నన్ను గూర్చి హేళనగా మాట్లాడుతున్నారయ్యా, అవమానకరంగా నన్ను మాట్లాడుతున్నారయ్యా, నా బాధను గుర్తించయ్యా అని తన బాధనంతా కూడా ఎవరికి తెలియజేసుకుందండి? దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏడుస్తూ, అంగలారుస్తూ, దుఃఖిస్తూ ఆ దేవుని మీద వేసేసిందండి. హల్లెలూయా. ఆ భారాన్ని తీసేసాడా లేదా? తీసేసాడండి. చక్కటి కుమారుని ఇచ్చాడు, అవమానాన్ని తీసేశాడు, నిందను తీసేశాడు, అవహేళన తీసేశాడు. ఆమె జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి మనం కూడా మనకున్న భారం అంతా కూడా ఎక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేయాలి? మనము దేవుని మీద వేసేయాలి. ప్రభువా నేను ఇలాంటి సమస్యలో ఉన్నానయ్యా, ఇలాంటి కష్టకాలంలో ఉన్నానయ్యా, అయ్యా నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా అని మన భారం అంతా కూడా, మన దుఃఖం అంతటిని కూడా, మన కష్టాలన్నిటి కూడా ప్రభువుకి మనము తెలియచేసేవారుగా ఉండాలి. మరి ఇంకా చూస్తే కనుక 2వ దినవృత్తాంత గ్రంథంలో యెహోషాపాతు ఆయన యోధా రాజు కూడా అతడు పరిపాలన చేస్తున్నప్పుడు, రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అతని మీదకి, ఆ దేశం మీదకి, యోధా దేశం మీదకి నలుదిక్కుల నుంచి సైన్యం వచ్చేసిందంట. ఒక పక్క మోయాబీలు వచ్చారు, ఇంకో పక్కన అమ్మోనీలు వచ్చేసారు,
ఇంకో పక్కన మోయానీయులు వచ్చేసారు, ఇంకో పక్కన సిరియన్లు నలుదిక్కుల చుట్టుముట్టేశారండి. మైదానంలో వారి మీద యుద్ధం చేయడానికి వచ్చేసారు. ఆ మాటలు వినగానే ఇతను గుండె కరిగిపోయింది. ఏం చేయాలో అంతమంది సైన్యం ఆ దేశం మీదకి దండెత్తి వస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నీ కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా ఆ మాటలు మనకి కనపడతా ఉంటాయి. ఆ సమయంలో యెహోషాపాతు రాజు ఏం చేయాలో అర్థం కాల. ఇంత గొప్ప సైన్యాన్ని అసలు జయించడం నా వల్ల కాదయ్యా అని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన వెళతమే కాదు, జనసమూహాన్నంతటి కూడా ఎక్కడికి నడిపించాడు? ఉపవాసం ఉండంటారా బాబు. శత్రు సైన్యం అంతా కూడా మన దేశాన్ని నలుదిక్కుల చుట్టేశారు. వారిని జయించడం మన వల్ల కాదు. కాబట్టి మీరందరూ కూడా ఉపవాసం ఉండి ఎక్కడికి వచ్చేయాలి? దేవుని మందిరానికి వచ్చేసి మీరందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేయండి అని రాజు దేవుని మందిరానికి వచ్చేసాడు. ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి, అయ్యా ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి సరిపోదయ్యా. ఇవన్నీ కూడా మీరు ఆ వాక్యాన్ని మరి చదువు. నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచట్లేదయ్యా. నీవే మాకు ఏమంటున్నాడండి? ఏం చేయాలో మాకు తోచట్లేదయ్యా. ఇంత గొప్ప సైన్యాన్ని అయ్యా ఎదిరించడం అనేది మా వల్ల కాదయ్యా. మా శక్తి సామర్థ్యాలు సరిపోదు, మాకున్న బలము సరిపోదు, మాకున్న సైన్యము సరిపోదు, మాకున్న ఆయుధాలు సరిపోవు, మాకున్న గుర్రాలు సరిపోవు, మాకున్న రథాలు సరిపోయాయా. ఏమి చేయలేనటువంటి దిక్కు తోచనటువంటి స్థితిలో మేము ఉన్నామయ్యా. అయ్యా నీవే మాకు దిక్కయ్యా. అయ్యా ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి సరిపోదయ్యా అని దేవుని దగ్గర ఏం చేస్తాడు? అమ్మ వినండి, ఒప్పుకుంటున్నాడు. కొంతమంది దేవుని సన్నిధిలోనికి వచ్చి ఇంకా ప్రగల్భాలు పలికే వాళ్ళు ఉంటారు. దేవుని దగ్గర మనం ఏం చేయాలండి? మన నిజ స్థితిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన బలహీనతలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇంకా కులము గోత్రం అవన్నీ పెట్టుకొని ఇంకా దేవుని సన్నిధిలో నా స్థితి చూడు అన్నట్టుగా ఉంటారు. ఒప్పుకోవాలండి. మన కులం మనం రక్షించదు, మన బలగం మనల్ని రక్షించదు. దేవుని దగ్గర మన స్థితి ఏంటో, మన బలహీనత ఏంటో, మన సమస్యలు ఏంటో దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. ప్రభువా ఇలాంటి సమస్యలో ఉన్నానయ్యా, నీవే మాకు దిక్కయ్యా అని మనం ప్రభు దగ్గర మనం సరెండర్ అయిపోవాలండి. హల్లెలూయా. మన నిజ స్థితిని ఒప్పుకోవాలి. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి కూడా నేను ఏదో గొప్పవాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, నాకు ఇంత ఉన్నారు అంత ఉన్నారు అంత అంటుంది ఇంకా ఉంటే ఇంక దేవుని దగ్గరికి రావటమే దేనికి? కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన నిజ స్థితిని ఏం చేయాలి? దేవునికి తెలియచేయాలి. మనల్ని తగ్గించుకోవాలి. మనకున్న ప్రతి భారాన్ని కూడా ఎవరికి అప్పచెప్పాలమ్మా? దేవుడికి అప్పచెప్పాలి. యెహోషువ కూడా అదే చేశాడండి. తన యొక్క సమస్యను అంతటి కూడా ఎవరికి అప్పగించేశాడు? దేవునికి. అయ్యా మా శక్తి సరిపోదు, అసలు వీరిని ఏం చేయాలో మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు దిక్కు, అయ్యా నీవే మాకు తీర్పు తీర్చాలి అనేసి దేవుని అక్కడ బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు ఏమని జవాబిచ్చాడంటే 15వ వచనంలో ఏమంట చూడదనా? యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరేం చేయొద్దు? ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడొద్దు, జడియకుడి. ఈ యుద్ధము ఎవరు కాదు? మీరు కాదు చేసేది, దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ యుద్ధము మీరు కాదు చేసేది, ఈ యుద్ధం చేసేది ఎవరో? ఇప్పుడు ఈ సమస్య అంతా ఎవరి మీద వేసావు? నా మీద వేసావు కదా. నీ భారం అంతా ఎవరి మీద వేసావు? నా మీద వేసావు కదా. ఈ యుద్ధం చేయాల్సింది మీరు కాదు. మీ పక్షాన్ని ఎవరుంటా? నేనే ఉంటా. హల్లెలూయా అని దేవుడు చెప్తున్నాడండి. యుద్ధం చేయాల్సింది మీరు కాదు, దేవుడే మీ పక్షం నుండి ఏం చేస్తాడు? నేనే మీ పక్షం నుండి యుద్ధాన్ని జరిగిస్తా. తర్వాత చదవండి. యోధావారులారా, మీతో కూడా
చదవండి ఒకసారి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను, దయచేయు రక్షణను, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవునికి జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుడే మీ పక్షమున ఉంటాడు, దేవుడే మీతో ఉంటాడు. మీ పక్షము నుండి ఆయన ఏం చేస్తాడు? ఆయన యుద్ధాన్ని జరిగిస్తాడు. మీరు ఓహరకొండండి అంతే. ఆయన చేసే రక్షణను చూడండి, ఆయన చేసే కార్యాలను మీరు చూడండి. ఎందుకని చూడమంటున్నాడు? మీ భారం అంతా ఎవరి మీద వేసేశారు? నా మీద వేసారు. కాబట్టి యుద్ధకి మీరు కాదు చేయాల్సింది, ఎవరు? నేనే చేస్తాను. మీరేం చేయాలి? ఓరకొండండి అంతే, ఓరకొండండి. నేను చేసే రక్షణను మీరేం చేస్తా? చూస్తూ ఉండండి అంతే అని అన్నారు. నిజంగా వాళ్ళు విశ్వాసం ఉంచారండి. హల్లెలూయా. యెహోషాపాతు ఆ మాటలకు ఏం చేశాడు? నమ్మాడు. సాష్టాంగ నమస్కారం చేసి నిజంగా ఆ మాటలు నమ్మాడండి. ఆ మాటలు నమ్మి అసలు యుద్ధానికి ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారు? ఎలా వెళ్ళాడండి? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారు? సైన్యం తీసుకొని, రథాలు తీసుకొని, గుర్రాలు తీసుకొని, ఆయుధాలు తీసుకొని, సామ్రాజ్యం తీసుకొని అన్నీ వెళ్తూ ఉంటారు. కానీ ఏం పట్టుకెళ్ళలేక మీ పక్షంని ఎవరు చేస్తారన్నారు? యుద్ధం దేవుడే చేస్తారన్నాడు కదా. ఇక దేవుడే యుద్ధం చేస్తాడు, మేమెందుకు ఆయుధాలు, మాకెందుకు ఆయుధాలు అని వాళ్ళు ఆయుధాలు పట్టుకెళ్ళకుండా ఏం పట్టుకెళ్తున్నారండి? తంబుర సితార్లను పట్టుకొని నాట్యం చేస్తూ ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతాడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. తంబురు తీసుకొని, సితార తీసుకొని, మ్రోగు తాళాలు తీసుకొని, వాయిద్యాలు తీసుకొని, యాజకులందరూ కూడా ముందు పెట్టుకొని వాళ్ళందరూ కూడా పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ దేవునికి గానాలు చేసుకుంటూ ఏం చేస్తారండి? వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారండి. యుద్ధానికి వెళ్ళేది అలాగేనా? ఏం చేయాలి? కత్తులు, కటార్లు అవన్నీ పట్టుకొని వెళ్ళాలి. బడుసులు, బళ్ళాలు అన్ని పట్టుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం పట్టుకెళ్తున్నారు? తంబుర, సితార, తాళాలు, మేళతాళాలతో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, వాద్యాలతో దేవునికి గణపరుస్తూ అలా వెళుతూ ఉండగానే దేవుడు ఆ శత్రు సైన్యుల్లో కొంతమంది మాటుగాళ్ళు పెట్టేపాటికి వారికి వారే ఏం చేశారంట? అక్కడ వచ్చిన చదవండి. వారికి వారే వీడెవడో మా శత్రువు అనుకొని ఏం చేశారంట? వారికి వారే అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, మాటు గాండ్రును పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీలు, మోయాబీలును, షెయీరు మన్యవాసులను బొత్తిగా చంపి వారి మీద పడి వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టు మొదలు పెట్టింది. తామలో ఏం చేస్తారంట? ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. యోదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గం దగ్గరకు వచ్చి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చూసారా? వారులు ఏం చేస్తున్నారంట? ఒకరికొకరే ఏం చేస్తున్నారండి? వీడే శత్రువు, వీడే నన్ను చంపడానికి వచ్చాను, వాళ్ళే ఏం చేస్తారండి? ఒకరినొకరు చంపుకొని అందరూ కూడా హతులైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు ఆ రోజున యెహోషాపాతు జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడండి. హల్లెలూయా. ఆ యుద్ధములో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కొల్ల సొమ్మును మరి ఆ దేశస్తులకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేయటానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క భారం అంతా కూడా ఎవరి మీద వేశారండి? అది ఎంతో కష్టమైన పని. అది ఆ విజయం రావటం అనేది అసాధ్యం. వారి శక్తి వారికి సరిపోదు. ఆ శత్రువుని జయించే శక్తి వారికి లేదు. అలాంటి సమయంలో
ఆ బాధ్యత అంతా కూడా, ఆ పని భారం అంతా ఎవరి మీద వేసేశారు? దేవుడికి అప్పగించేశారు వాళ్ళు. ఈ రోజున మనం కూడా ఆ శత్రువుని మనం జయించే శక్తి లేనప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాలమ్మా? దేవునికి అప్పగిస్తే ఆ పనిలో జయాన్ని ఎవరిస్తారు? దేవుడే మన పక్షాన యుద్ధం చేసి మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం చేసే పనులలో సఫలతను మనం చూడాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలి? మన పనుల భారాన్ని యెహోవా మీద ఉంచండి. అప్పుడు మన ఉద్దేశాలను ఏం చేస్తాడంటే ఆయన సఫలపరుస్తాడు. మొదటి మాట అందరూ గుర్తుపెట్టుకోండి. మన పనుల్లో సఫలత, మన పనుల్లో విజయము మనం పొందుకోవాలి అంటే మన పనుల భారాన్ని ఏం చేయాలి? అది ఎంత కష్టమైన పని అయినా, ఎంత ఇబ్బందికరమైన పని అయినా, అది ఎంత జటిలమైనటువంటి పని అయినా ఆ పనులన్నీ కూడా ఎవరికి అప్పగించాలి? మన మీద మోసుకోవద్దు, దేవునికి అప్పగించండి. ఆయన ఉన్నది మన భారాన్ని మోయటానికే, మన కష్టాలను తీర్చివేయటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ప్రయాసపడి భారం మోసుకునుచున్నా కొంతమందిని పిలుస్తున్నాడా? అందరిని పిలుస్తున్నాడా? సమస్త జనులారా అని అంటున్నాడండి. అది ఎలాంటి కష్టమైన పని అయినా, అంత జటిలమైన పని అయినా అందరినీ పిలుస్తున్నాడు. ఎవరైతే నమ్మి ఆయన దగ్గరికి వస్తారో వారికున్న ప్రతి సమస్య నుంచి ఆయన గొప్ప జయాన్ని ఇస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. రెండో మాటని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. రెండో మాట చదువుకుందామా? చూడండి, రెండవదిగా కీర్తన గ్రంథము 57వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగ గోరు వారు. చాలు, రెండో వచ్చిన ఒకటి చాలు. మహోన్నతునైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. మన దేవుడు ఎలాంటి వాడంట? కార్యము సఫలము చేసే దేవుడు. అందరికి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. మొర్రపెట్టడం అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మన దేవుడు ఎలాంటి వాడండి? కార్యములు సఫలం చేసే దేవుడు. ఎప్పుడు చేస్తాడంట? ఆయనకు మొర్రపెట్టినప్పుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా, మొదటిగా మన కార్యాలు సఫలం అవ్వాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? మన పనుల భారము దేవుని మీద వేయాలి. రెండవదిగా మన పనులన్నీ మన పనుల్లో సఫలత రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెట్టాలి లేదా దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడే మన పనుల్లో సఫలతను మనం చూస్తాం. హల్లెలూయా. మన పనుల్లో సఫలత, మన పనుల్లో విజయము మనం చూడాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఇంకా మీకు బాగా అర్థం అవటానికి చెప్తాను. నెహమ్యా కాలంలో మరి యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా ఏమేని కూల్చబడ్డాయి, గుమ్మాలన్నీ కూడా కాల్చబడ్డాయి. ఆ సమయంలో నెహమ్యా ఏం చేశాడండి? ఆ పడిపోయినటువంటి ప్రాకారాలన్నింటిని బట్టి, కాల్చబడినటువంటి ఆ గుమ్మాలను బట్టి అతడు ఉపవాసం ఉండి ఏం చేశాడు? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు, రోదన చేశాడు. కొన్ని దినాలు అలాగే ఉండిపోయి ఉపవాసంతో ఏం చేశాడంట? దుఃఖముతో అతడు ఏడుస్తూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అంతగా అతడు నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాలో, ఎలా అడగాలో అసలు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నప్పుడు మరి అతడు దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి తన యొక్క సమస్య ఏంటో, తన యొక్క బాధ ఏంటో చెప్పుకున్నప్పుడు రాజుగారుకు మరి నెహమ్యా ఏమైతే చెప్పాడో రాజుగారు నెహమ్యా చెప్పిన ప్రతి మనవిని ఏం చేశాడంట? ఆలకించాడంట. దేవుని స్తోత్రం చెల్లించాలి. అతని పనుల్లో ఏమై చేశాడు? సఫలత పొందాడు. అతనికి కావలసిన వాటన్నిటినీ కూడా మరి ఆ రాజు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గోడలు కట్టడానికి దానికి కావలసినటువంటి మ్రానులే కానీ,
మరి నెహమ్యా కావలసినటువంటి సెలవు దినాలనే కానీ, మరి నెహమ్యాతో పాటు కొంతమంది తోడుగా ఉండటానికి కొంతమంది వ్యక్తులనే కానీ, మరి వీరందరినీ కూడా మరి సహకారులుగా మరి నెహమ్యాకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి నెహమ్యా ప్రార్థన చేసినప్పుడు తన పనిలో ఏమొచ్చిందండి? అతనికి సఫలత వచ్చింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా పడిపోయినటువంటి ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడాలి అంటే ప్రజలన్నా పడిపోయినటువంటి ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి అమ్మ? వినండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన దేవుడు ఏం చేస్తాడు? పడిపోయినటువంటి ప్రాకారాలను తిరిగి కడతాడు. దేవి స్తోత్రం చెల్లిద్దామా. మొదటగా మన పనుల్లో సఫలత మనం చూడాలి అంటే ఏం చేయాలి? మొదటగా మా పనుల భారాన్ని ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. రెండవదిగా మన పనులలో సఫలతను మనం చూడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థించేవారిగా ఉండాలి. ఉపవాసంతో, దుఃఖముతో, కన్నీటితో, వేదనతో, రోదనతో మనం ప్రార్థించేవారిగా మనం ఉంటే మన పనులలో సఫలతను మనం చూడగలుగుతాం. పాడైపోయినటువంటి ప్రాకారాలను, పడిపోయినటువంటి దుష్టుడు పడగొట్టినటువంటి ప్రాకారములను, కుటుంబాలను, ఆత్మీయులను మనం తిరిగి పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ రాత్రి కాల సమయంలో సాతానుగాడు మరి ఎవరైనా పాడు చేసాడేమో, ఎవరైనా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసాడేమో నాకు తెలియదు, కానీ అది తిరిగి కట్టబడాలి అంటే, మన బిడ్డలను మళ్ళా సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలమ్మా? మనము ఉపవాసంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, రోదన చేయాలి. ఆ రోజున నెహమ్యా కన్నీటితో, దుఃఖముతో, రోదనతో ఎంతగా అంగలారుస్తూ ఆ ప్రాకారములు కట్టబడాలని, ఆ మనిషి మరలా ఆ ప్రాకారములు మరలా తిరిగి మరి చక్కగా కట్టబడాలని ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనం కూడా మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు రక్షణను, ఆత్మీయతను, మానవ విలువలను కోల్పోయినటువంటి వారి కొరకు మనం ఏం చేయాలంట? రోదన చేస్తూ ప్రార్థించాలండి. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేస్తే తప్పకుండా మనం ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా ఆ పనిలో దేవుడు గొప్ప సఫలతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంకో విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలని చూస్తున్నాను. ఆది కాండంలో 24వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము చాలా వృద్ధుడైపోయి అతడు ప్రయాణం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో తన కుమారుడు కూడా వివాహ వయసు వచ్చింది, ఇస్సాకు. అబ్రహాము కుమారుడు పేరు ఏం పేరు? ఇస్సాకు. ఆ సమయంలో ఇస్సాకుకు వివాహము వయసు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజుని పిలిచి, నా కుమారునికి వివాహ వయసు వచ్చింది, అతనికి వివాహం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. కాబట్టి మరి నా దేశంలోనికి వెళ్ళి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి, నా బంధువుల దగ్గరికి వెళ్ళి మరి ఇస్సాకు కొరకు మరి ఒక భార్యను నువ్వు తీసుకురావాలి, పెండు కుమార్తెను తీసుకురావాలి అని ఆ పనంతా కూడా పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకి అప్పగించాడు. అది ఎంతో కష్టమైనటువంటి పనే. మరి ఆ సమయంలో అబ్రహాము చెప్పినట్లుగానే అతడు అబ్రహాము బంధువుల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఏ ఇంటికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, మరి ఏ కుమార్తెను దేవుడు జతపరుస్తున్నాడో అవేమీ తెలియదు. అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఎలియాజరు ఒంటెలతో వెళ్ళాడు. ఆ ఒంటెలన్నిటిని కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి నా యొక్క యజమాని యొక్క కుమారుడికి వివాహ వయసు వచ్చింది నాయన, ఆ పెళ్లి కుమార్తెగా మరి తన బంధువుల దగ్గర నుంచి తీసుకురమ్మని నన్ను పంపించాడయ్యా. నా పనులలో సఫలతను దయచేయండి, నా ప్రయాణంలో సఫలతను దయచేయండి నాయన. నేను కోరుకున్నట్లుగా, నేను ప్రార్థించినట్టుగా ఆ బిడ్డ నా ఎదుట కనబడాలయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నిజంగా అతను ఏ రీతిగా ప్రార్థన చేశాడో అదే రీతిగా ఆ వ్యక్తిని దేవుడు ఆ ఎలియాజరు దగ్గరికి నడిపించాడండి. హల్లెలూయా. చాలా మంది నీళ్లు తోడుకోవటానికి చాలా మంది యవన స్త్రీలు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ పిల్లలని నేను ఒకరిని అడుగుతాను, ఆమె ఏం చేయాలి? ఆమె కడవతో
నీళ్లు వంచి నాకు నీళ్లు పోయాలి, నాకు మాత్రమే కాదు ఏం చేయాలి, నా ఒంటిలన్నిటికీ ఏం చేయాలి, నీళ్లు పోయాలి. అలాగా ఏ బిడ్డ అయితే చేస్తుందో ఆ బిడ్డే నా యజమాని యొక్క కుమారుడికి భార్య అవుద్దని విశ్వాసంతో ప్రార్థన చేశాడండి. నిజంగా వాళ్ళు వెళ్ళి అడగగానే వారిలో ఒకరు అలాగే చేసింది. ఏమే నా యజమానుడు కుమారునికి భార్య అగుద్దనుకొని ఆమె గురించి అడిగి, అమ్మా మీరెవరమ్మా అని అడిగి వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకున్నప్పుడు ఆ ఇంటి వారు ఎవరండి, అబ్రహాము యొక్క బంధువులే. నిజంగా నా దేవుడు నా ప్రయాణంలో సఫలత చేస్తున్నాడని అతడు ఎంతగానో సంతోషించి దేవుని కనపరిచాడండి. హల్లెలూయా. ఆయన ఎలియాజరు యొక్క ప్రయాణంలో సఫలత పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. నిజంగా ఆ ప్రార్థనే ఆ అబ్రహాము కుటుంబానికి గొప్ప సంతోషాన్ని ఇచ్చింది, సమాధానం ఇచ్చింది. మరి అలాగా మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మన ఇంటిలో సంతోషం కలగాలన్నా, మన ఇంటిలో ఆనందం రావాలన్నా, మన ఇంటిలో విజయాలు పొందుకోవాలి అన్నా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పడిపోయినటువంటి ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ఆయుధంగా ఇచ్చాడు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం చెల్లించాలి. ప్రతి సమస్యను పరిష్కరించుకోవటానికి ఏ ఆయుధం ఇచ్చాడమ్మా? మనకి ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనం అందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఎవరైతే ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్య నుంచి వారు విడుదల పొందుతారు. పౌలు శీలను బంధించి వారు చెరసాల్లో వేసినప్పుడు వారు ఏం చేశారు? పాటలతో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? చెరసాల పునాదులను కదిలించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. పేతురు గారు మరి అతన్ని బంధించి చెరసాల్లో వేసినప్పుడు మరి సంఘముగా అందరూ కూడా ఏం చేశారు? ప్రార్థించినప్పుడు అతని యొక్క బంధకాలు ఏమైనాయి? తెంపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? ప్రార్థనే. చెరసాల పునాదులు కదిలించబడటానికి, బంధకాలు తెగిపోవటానికి కారణము ఏం ఆయుధం వాడారు? వాళ్ళు ప్రార్థన అనే ఆయుధాన్ని వాడారు. దేవుని స్తోత్రం చెల్లించండి. రోజున సాతానిక కోటలు పెగిలించబడాలి అంటే, సాతాను వేసినటువంటి బంధకాల్లో నుంచి మన కుటుంబం విడుదల పొందాలి అంటే మనము వాడవలసిన బలమైన ఆయుధం ఏంటంటే అది ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థన అనే బలమైన ఆయుధాన్ని మనం ఉపయోగించాలి, వాడుకోవాలి. అప్పుడే మన కుటుంబాల్లో గొప్ప విజయాలను మనం చూస్తాం, గొప్ప సంతోషాన్ని చూస్తాం, గొప్ప ఆనందాన్ని మనము చూస్తాం. ఆనాడు యెహోషువ యుద్ధములో విజయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమైనాయండి? సూర్య చంద్రులు కూడా ఆగిపోయినట్లు మనం చూస్తాం. దేవి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన ఆయుధము అగ్నిని ఏం చేసిందంట? చల్లార్చింది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏం చేశారు? వాళ్ళు అగ్నిగుండంలో పడేసినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు అగ్నిగుండం ఏమైపోయిందండి? ఏ హాని వారికి. దానియేలు ప్రార్థన చేశాడు, సింహాల నోళ్ళు మూయబడ్డాయండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దానియేలు ప్రార్థించి ఏమైనాయండి? సింహాల నోళ్లను దేవుడు ఉంచాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రార్థించగా అగ్ని బలములు ఏం చేశాడు? ఆయన చల్లార్చేశాడండి, చల్లార్చేశాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. అది అగ్ని లాంటి సమస్యలైనా, సింహము లాంటి బలమైనటువంటి క్రూరమృగాలతో మన పోరాటమైనా మన విజయం పొందాలి అంటే మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు వాడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడే మన పనుల్లో మనము విజయాన్ని పొందుతాము, మనకున్నటువంటి సమస్యల నుంచి మనము విడుదల పొందుతాము. ఇక మూడో విషయాన్ని చెప్పేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకువెళ్తాను. చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనందరికి తెలిసినటువంటి మాటలే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు,
అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు ఏముందంట? సఫలం. ఎవరు చేసేదంతా? ఎవరు అతడు చేసే పనులన్నీ కూడా ఏమైపోతున్నాయి అంట? అతడు ఏ పని తలపెట్టినా ఆ పనులు ఏమొస్తుంది? ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎలాంటి కష్టమైన పని అతనికి పట్టుకున్నా ఏమైపోతుంది? అతని పనుల్లో సఫలత అతడు చూడగలుగుతున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు, అది మర్చిపోవాలి. ఏం చేస్తున్నాడంట? యెహోవా ధర్మశాస్త్రమునందు అప్పుడప్పుడా దివారాత్రులు ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. ఈ రోజున మన పనుల్లో కూడా సఫలతను మనం పొందుకోవాలంటే దివారాత్రులు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో వారు పనులలో చక్కటి విజయాలను చూస్తారు. హల్లెలూయా. వారి పనుల్లో చక్కటి సఫలతను చూడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చదవాలి, మనం వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడప్పుడు కాదు. కొంతమంది ఆదివారం వస్తేనే బైబిల్ తెరుస్తారండి. అలా ఉండకూడదండి. ప్రతిరోజు మన పనుల్లో సఫలత చూడాలి అంటే, మన కష్టార్జితము సఫలత మనం చూడాలి అంటే, మనం చేసే పనులు మనకి సంతోషమనివ్వాలి అంటే మనం ఏం చేయాలండి? దివారాత్రులు వాక్యాన్ని ఏం చేయాలి? మనము ధ్యానించాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే మన పనులలో మనం ఏం చేస్తామంట? సఫలమవుతాం. అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలవన యోరన నాటబడిని ఆకు వాడక తన కాలమందు ఫలాలిచ్చే చెట్టులాగా ఉంటాడంట. హల్లెలూయా. నిత్యము పచ్చగా ఉంటాడు. నిత్యము అతడు ఫలించేవాడుగా ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఎలా ఉంటాడంట? ఫలమిచ్చే చెట్టులాగా. అలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి, చదవాలి, దాన్ని అర్థం చేసుకొని చదవాలి. కొంతమంది మొక్కుబడిగా చదువుతారు, చదవాలన్నట్టుగా చదువుతారు, ఏదో వాగ్దానం అన్నట్టుగా ఏలి పెట్టి చదువుతారు. ఈరోజు ప్రయాణం వెళ్తున్నాగా అనేది ఏం చేస్తారు? ఇది ఏలు పెడతాడంట. వాడు ఇలాగే ప్రయాణం వెళ్తా ఏం చేశాడు? ఇలా ఏలు పెట్టి చూసాడంట. ఏం చేశాడంట? ఏమొచ్చిందంట వాక్యం? యోధ ఉరి వేసుకుని వెళ్ళి ఏం చేశాడంట? వెళ్ళి ఉరేసుకున్నాడు అన్నాడంట. యోధ వెళ్ళి ఏం చేసుకున్నాడంట? ఉరి పోసుకొనేను అని వచ్చిందంట. చిచ్చి చిచ్చి, ఈ ప్రయాణంలో ఏంటి ఇలా వచ్చేసింది? ఇంకో వాక్యం తెస్తే నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడంట? నువ్వు చేయనది త్వరగా చేయము అని అన్నాడు. మొదలు ఏమొచ్చింది? యోధ వెళ్ళి ఉరి పోసుకొనేను అని వస్తే రెండోది ఏమొచ్చిందంట? నువ్వు చేయనది త్వరగా చేయము. అమ్మమ్మమ్మమ్మమ్మో అనేసి మళ్ళా తీస్తే ఆలస్యం ఎందుకు, త్వరగా చేయని మళ్ళీ వచ్చిందంట. కొంతమంది వాక్యాలు ఎలాగే చదువుతారు. అలా చేస్తే వాక్యాలు మనకి అర్థం కావు. వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటాం. కాబట్టి మనం వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ధ్యానించాలి. ఒక అధ్యాయం చదివినా, 2 అధ్యాయాలు చదివినా, 4 అధ్యాయాలు చదివినా దాన్ని అర్థం చేసుకొని చదివితేనే, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తేనే దేవుడు యొక్క కార్యాలని మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకొని చదివినప్పుడే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ చదివినప్పుడే, ధ్యానిస్తూ అంటే అర్థం చేసుకొని చదివినప్పుడే మన పనుల్లో సఫలతను మనము చూడగలుగుతాము. హల్లెలూయా. దేవుని వాక్యము అర్థం లాంటిదండి. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే, దేవుని వాక్యం ఎలాంటిదంట? అర్థం లాంటిదండి. దేవుని వాక్యము అర్థం లాంటిది. 119వ కీర్తనలో కూడా ఇంకొన్ని విషయాలు చూస్తాం. చూడండి, ఈ 2 విషయాలు చదివేసి 8వ వచనంలో దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోవాలంటే ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే యవనస్తులు చెడు నడతలో, చెడు మార్గాల్లో వెళ్లకుండా తప్పించబడతారు. ఏ యవనస్తుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతాడో,
ఆ వ్యక్తి చెడు నడతలో, చెడు పోకడలో అతడు ఉండలేడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చెడు నడతల్లో అతని జీవితంలో ఉండదు, చెడు ప్రవర్తన అతని జీవితంలో జీవించలేడు. కాబట్టి మనం కూడా అటువంటి చెడు మార్గంలో, చెడు నడతలో మన జీవితాలు ఉండకుండా ఉండాలి అంటే దివారాత్రులు మనం ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి, 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం. మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయాలు ఏముండాలండి? దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపము జోలికి వెళ్ళలేము, పాపము జోలికి వెళ్ళలేము. దేవుని వాక్యము మన పాదములకు దీపం వంటిది, మన త్రోవకు వెలుగై ఉన్నదే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం మనకు వెలుగు మన త్రోవలకు వెలుగు చూపిస్తుందండి, మన పాదాలకు దీపంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివిన వాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, వాడి పనులలో సఫలతను చూడగలుగుతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు వరకు 3 విషయాలు నేను మీకు తెలియజేశాను. చెప్పండి, 3 విషయాలు చెప్పండి అమ్మా. మన పనులలో సఫలతను చూడాలి అంటే, దేవుడు మన పక్షమున ఉండి కార్యాలను సఫలం చేయాలి అంటే 3 పనులు మనం చేయాలి. ఒకటి, మన పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు మన ఉద్దేశాలను ఆయన సఫలపరుస్తాడు. రెండవదిగా, మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు సఫలమగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాసముతో, దీక్షతో, పట్టుదలతో, భారంతో ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. సమూహాన్ని జతపరిచి మనం ప్రార్థన చేయాలి. కన్నీటితో ఆ రోజున అన్న దుఃఖంతో ప్రార్థన చేసింది. యెహోషాపాతు దుఃఖముతో వెళ్ళి ఉపవాసంతో ప్రార్థన చేశాడు. అలాగా మనం నెహమ్య పట్టుదలతో, భారంతో, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేశాం. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తే గనక తప్పకుండా గొప్ప విజయాలను మన జీవితంలో పొందగలుగుతాం. హల్లెలూయా. సాతానిక కోటలు మనం ఏం చేస్తాము? కోల్చగలుగుతాము. సాతానిక బంధకాల నుంచి మనం విడుదల పొందుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఏం చేయాలి? మనము ఉపయోగించాలి. మన పనుల్లో సఫలత చూడాలి అంటే, సాతానిక కోటలను కూల్చివేయాలంటే, సాతానిక బంధకాల నుంచి, సాతానిక తంత్రాల నుంచి మనం విడుదల పొంది మన జీవితంలో గొప్ప విజయాలను పొందుకోవాలంటే, మన పనుల్లో గొప్ప సఫలతను మనం పొందుకోవాలంటే, రెండవదిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి పట్టుదలతో, విశ్వాసంతో, భారంతో మనం ప్రార్థన చేస్తే అది ఎటువంటి జటిలమైనటువంటి సమస్య నుంచైనా దేవుడు మనకి గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మూడవదిగా, మన పనుల్లో, మన కార్యాలలో సఫలతను మనం చూడాలి అంటే దివారాత్రులు ఏం చేయాలి? వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనం పాపము జోలికి వెళ్ళలేము. దివారాత్రులు మనము ధ్యానిస్తే చెడిపోయిన నడతలు మనలో ఉండవు. చెడిపోయిన బుద్ధి, చెడిపోయిన స్వభావము, చెడిపోయినటువంటి ఆలోచనలు, చెడ్డ స్వభావము మనలోనికి రాదు. అలాంటి అపవిత్రత, అలాంటి అపవాది మనలోనికి ప్రవేశించలేడు. వాడిని మనం తాకలేడు, మన చెంతకు రాలేడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. హల్లెలూయా. ఎవరిలైతే దేవుని వాక్యము మెండుగా నింపబడుతుందో వాడి మీదకి అపవాది దాడి చేయలేడు. వాడి వద్దకు అపవాది రాలేడు. అపవిత్రమైనటువంటి ఆలోచనలు అతని బుర్రలోనికి వెళ్ళవు. దేవుడే అతన్ని కాపాడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఇంకా అతడు చేయనదంతా ఏమవుద్దంట? సఫలమవుద్ది. అతడు ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు చేసే ప్రయాణాలలో దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటదంట? అతని యొక్క పాదములకు దీపములాగా, అతనికి త్రోవకు వెలుగై ఉండి అతను నడిపిస్తుంది. నాన్న, ఇది మంచి మార్గం నాయన, ఇది మేలుకరమైనటువంటి మార్గం నాయన, ఇది ప్రయోజనకరమైనటువంటి మార్గం నాయన, ఇది అపవాది వేసినటువంటి మార్గం అయ్యా. ఏ మార్గంలో నడవాలో, ఎట్టి వెళ్ళాలో దేవుని యొక్క వాక్యము మనకి ఆలోచన చెప్పి నడిపిస్తుందండి. దేవుని స్తోత్రం చెల్లించండి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే మనకి దిశను నిర్దేశం చేస్తుంది. ఏ మార్గంలో ప్రయాణించాలో, ఏ ఆలోచనలో మనం వెళ్ళాలో అవన్నీ కూడా మనకి దిశా నిర్దేశం చేసేది ఏంటంటే దేవుని వాక్యమే.
మార్గాన్ని చూపించేది వాక్యమే. కాబట్టి వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మన కార్యాలలో ఏం చూడగలుగుతాము? సఫలతను మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మరి మీరు కూడా ఈ 3 విషయాలు చెప్పానమ్మా. మీ జీవితంలో విజయాలను పొందుకోవాలంటే, మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు విడుదల పొందాలి అంటే, మొదటగా మీరు చేయాల్సిందేంటి? మీ భారం అంతా, మీ కష్టం అంతా, మీ సమస్య అంతా ఏం చేయండి? ఎవరు చెప్పండి? ఎవ్వరు తీర్చలేరు, ఎవ్వరు తీర్చేవారు కాదు. ఎవరు చెప్పాలమ్మా? మనం పుట్టించిన వాడే ఏం చేయగలడు? మన సమస్యను తీర్చగలడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా ఏమని చేయమంటున్నాడు? నా యొద్దకు రా అమ్మా, మీ భారాన్ని తీసేస్తానమ్మా, మీ కష్టాన్ని తీసేస్తానమ్మా, మీకున్న వ్యాధిని నేను తీసేస్తానమ్మా, మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి మీకు విడుదలని ఇస్తానమ్మా, మీకు విజయాలను ఇస్తానమ్మా, సంతోషం ఇస్తానమ్మా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. మీరు విశ్వాసంతో దేవుని ఆశ్రయించినట్లయితే, మీకున్నటువంటి భారాన్ని, మీకున్నటువంటి కష్టాన్ని దేవునికి అప్పగించినట్లయితే, నిజంగా ఆ భారాన్ని మీరు కాదు మోయాల్సింది. ఎవరు మోస్తారండి? దేవుడే మోస్తాడు. హల్లెలూయా. మీ పక్షం నుండి యుద్ధం చేసేది ఎవరో? మీరు ఓరకుండండి చాలు. మీరు ఓరకుండండి. ఏం చేస్తాను? మీ పక్షం నుండి నేను యుద్ధం చేస్తా, నేను వాద్యం ఆడుతా, నేను తీర్పు తీరుస్తా అని దేవుడు యెహోషాపాతు చెప్పినట్లుగా మీరు కూడా ఆ రీతిగా మీరు చేసినట్లయితే దేవుడు మీ పక్షం నుండి మీకు న్యాయం తీరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మీ పక్షం నుండి యుద్ధం చేస్తాడు, సాతానుకు కోటలు కూల్చివేస్తాడు, సాతానుగాడి తుత్తునీలుగా చేస్తాడు. పట్టి పీడిస్తున్నటువంటి సాతానుని, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, అనేక రీతులుగా, పలు రీతులుగా మనల్ని ఇబ్బంది పెట్టే సాతానుని నలిపేస్తాడు. అయితే మన భారం అంతా ఎవరికి అప్పచెప్పాలి? దేవుని అప్పగించాలి. రెండవది ఏం చేయాలి? మన పనుల్లో విజయాన్ని మనం పొందాలంటే, మన పనుల్లో సఫలతను మనం చూడాలి అంటే, మన కార్యాల్లో గొప్ప విజయాలను మనం పొందుకోవాలంటే రెండోదిగా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. భారంతో, పట్టుదలతో, దీక్షతో, ఉపవాసంతో ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఒక నెహమ్యాలాగా మనం ప్రార్థన చేయాలి, ఒక హన్నాలాగా మనం ప్రార్థన చేయాలి. దుఃఖముతో, కన్నీటితో, నీవే మాకు దిక్కయ్యా, నీవు తప్ప మాకు ఎవరు దిక్కు లేదయ్యా, ఈ సమస్యల నుంచి విడుదల పొందడం మా వల్ల కాదయ్యా, మా శక్తి చేత కాదయ్యా అని మనం దేవుని మీద ఆధారపడాలండి. దేవునికి విన్నవించుకోవాలి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి, బోరున విలపించాలి. అప్పుడు దేవుడు మనకున్న సమస్యను ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. ఆ రోజున ఆది సంఘములో ఎలా ప్రార్థన చేశారండి? ఏం చేశారు? ఆసక్తితో ప్రార్థన. వారి బంధకాలు విడిపించారు కదా, చెరసాల పునాదులు కదిలించబడ్డాయి కదా, ఇరుకో గోడలు కూల్చబడ్డాయి కదా. ఇలాంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. రెండవది ఏం చేయాలి? మీరు భారం కలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. రేయనక పగలనక కాసేపు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేసుకుని నా కళ్ళు మూసుకుని ఉంటారు. అలాంటి కాదండి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. మనం కొద్దిసేపు ఆయన ప్రార్థన చేశాను, ప్రార్థన చేయండి అమ్మనంటే ఎవరో ప్రార్థన అలా ఉంటారు. అలా మౌనం ఉండి ప్రార్థన చేయాలి. ఎక్కడ చదివాను నేను. మనం నోరు తెరిచి ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడే మనం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లేకపోతే సాతాను కూడా ఏదో ఒక, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి ఏం చేస్తాడు? మన హృదయంలో పడేసేస్తూ ఉంటాడు. ప్రార్థన నడవదు, మోకాళ్ళ మీద ఉన్నట్టే ఉంటుంది. ఆ ప్రార్థన ప్రతిఫలము రాదు. నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ఒంటరిగా ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు కలుపులు చేసుకుని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ఎలుగెత్తి మొరపెట్టాలండి. నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు హృదయాంతరంగంలో నుంచి నీ బాధలంతా కూడా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా దేవునికి చెప్పుకోవాలండి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే మన జీవితాల్లో విజయాలను మనము చూడగలుగుతాం. మూడవదిగా ఏం చేయాలి? మన పనుల్లో విజయాలను మనం పొందుకోవాలంటే, మన కార్యాల్లో సఫలతను మనం పొందుకోవాలంటే దివారాత్రులు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, వినాలి. ఎక్కడ వాక్యం దొరుకుతుందా? ఏ వాక్యంతో నాతో మాట్లాడతాడా? ఏ వాక్యం నన్ను ఆదరిస్తుందా అని ఆ వాక్యం కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యమే మనల్ని సరిచేసేది. వాక్యమే మనకు అద్దం లాంటిది. వాక్యం ఎలాంటిదంట? అద్దం. అద్దంలో చూడగానే మన ముఖంలో ఉన్నటువంటి మురికేంటో, చెమటేంటో, ఎక్కడ పడిందో, ఎలా ఉంది, తల ఎలా ఉందో ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? చూపుద్ది. వాక్యం కూడా అలాంటిదేనండి. మనలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలని చూపిస్తుంది. మనం సరి చేసుకోవడానికి వాక్యము మనకి తేటతల చేస్తుంది.
మనలో ఉన్నటువంటి మస్తి అంతా కూడా తీసేస్తుంది, చెడు నడతనంతా కూడా తీసేస్తుంది, పాపాన్ని తీసేస్తుంది. చెడు మార్గంలో నడవకుండా ఆ వాక్యం మనను కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ మార్గంలో నడవాలో కూడా ఆ వాక్యం మనకు వెలుగుగా ఉండి ఏం చేస్తుందని మనల్ని నడిపిస్తుంది. అమ్మా ఇది మంచిగా మార్గం కాదమ్మా, ఈ మార్గంలో నడువమ్మా, ఇది మేలుకరమైన మార్గం అమ్మా, ఇది సాతానుగాడు ఉరి ఒడ్డినటువంటి మార్గం అమ్మా, ఈ మార్గంలో నడవద్దమ్మా అని దేవుని యొక్క వాక్యం మనకేం చేస్తుందండి, ఉపదేశం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మన సమయం దొరికినప్పుడల్లా వినాలి, చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప విజయాలను మనము పొందుకుంటాం. హల్లెలూయా. ఇంకా సమయం కొంచెమే ఉంది, ఇంకో కొద్ది కాలంలో వాక్యం దొరకదు. ఈ వాక్యం దొరికినప్పుడే మన హృదయాలు ఏం చేయాలి, ఈ వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకోవాలి. ఆ హృదయం నిండా నింపుకున్నప్పుడే ఆ సమస్యలలో ఆ వాక్యమే, మన హృదయంలో ఉన్నటువంటి వాక్యమే ఏం చేస్తుంది, మనకి మార్గమును చూపిస్తామంటే, మనకు మార్గాన్ని చూపిస్తాం. అలాంటి కష్టకాలంలో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచేది, మనల్ని ఆదరించేది దేవుని వాక్యమే. కాబట్టి వాక్యాన్ని చదవండి. 3 విషయాలు చెప్పాను, అర్థమైందమ్మా? ఇప్పటివరకు 3 విషయాలు చెప్పాను. మనందరూ కూడా మోకరిద్దాం. 3 విషయాలు ఒకసారి మళ్ళీ అందరూ చెప్పండి ఒకసారి. దేవుడు మన పక్షమును ఉండి మన కార్యాలను సఫలము చేయాలంటే మనం ఏం చేయాలి? మన భారం అంతా ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. రెండవదిగా దేవుడు మన పక్షమును ఉండి మన కార్యాలు సఫలం చేయాలంటే రెండవదిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుడు మన పక్షమును ఉండి మన పట్ల మన కార్యాలు సఫలం చేయాలి అంటే మూడవదిగా దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఏ వ్యక్తులైతే ఈ 3 విషయాల్లో నమ్మకంగా ఉంటారో వారి జీవితాల్లో గొప్ప విజయాలను చూస్తారు. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి వారు విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఈ 3 విషయాలు మనం నమ్మకంగా ఉందాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఏ సమస్యలో ఉన్నా ఈ 3 విషయాలు మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప విజయాలను, ఈ కుటుంబాన్ని కూడా అలాంటి గొప్ప విజయాలు ఇచ్చినట్లుగా మనం అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నమ్మకంగా, హృదయపూర్వకంగా ఈ కుటుంబం విడుదల పొందాలని మనం కూడా భారంతో, ఆ రోజున నెహమ్యా ఆ పడిపోయినటువంటి ప్రాకారములను కట్టుట కొరకు ఎంత భారంతో ప్రార్థన చేశాడో, ప్రభువా ఈ యొక్క గృహములో కూడా మరలా కోల్పోయినటువంటి నెమ్మది మరలా తిరిగి రావాలయ్యా, కోల్పోయినటువంటి సమాధానము మరలా తిరిగి రావాలయ్యా, కోల్పోయినటువంటి సంతోషము మరలా తిరిగి రావాలయ్యా. అయ్యా నీ కంచె ఈ గృహము చుట్టూ ఉండాలయ్యా. అపవాది సంతోషమనే అయ్యా ప్రాకారాలు పడగొట్టాడయ్యా. అయ్యా ఆనందమనే ప్రాకారాలు పడగొట్టేశాడయ్యా. సమాధానం అనే ప్రాకారములు పడగొట్టేశాడయ్యా. మనుషులను దుఃఖంలోనికి నెట్టివేశాడయ్యా. అయ్యా మనుషులకు ప్రభువా అయ్యా సమాధానం లేకుండా చేసేసాడయ్యా. అయ్యా మనుషులకు భద్రత లేకుండా చేసేసాడయ్యా. ఏ సమయంలో ఏం జరుగుద్దో దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నారయ్యా. అంధకారంలో ఉండిపోయారయ్యా. భయపు గుప్పెట్లో ఉండిపోయారయ్యా. రేపు ఏమో జరుగుతుందో తెలియటువంటి పరిస్థితిలో ఉన్నారయ్యా. ఎందుకంటే సాతానుగాడు ప్రాకారాలు పడగొట్టేశాడయ్యా. సమాధానం అనే ప్రాకారాలు పడగొట్టేశాడయ్యా. సంతోషం అనే ప్రాకారాలు పడగొట్టేశాడయ్యా. భద్రతనిచ్చే ప్రాకారాలు పడగొట్టేశాడయ్యా. ఈ కుటుంబానికి భద్రత లేదయ్యా. అయ్యా నెహమ్యా వలె మేము వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ గృహాన్ని దర్శించువా నాయనా. సంతోషం అనే ప్రాకారాలు తిరిగి కట్టండి అయ్యా. సమాధానం అనే ప్రాకారాలు తిరిగి కట్టండి అయ్యా. భద్రత అనే ప్రాకారాలు తిరిగి కట్టండి అయ్యా. మా వల్ల కాదయ్యా, మా శక్తి చేత కాదయ్యా, నీవే కార్యం జరిగించాలయ్యా. ఆనాడు యెహోషాపాతు ప్రభువా అయ్యా ఈ శత్రు సైన్యమును జయించడానికి మాకు శక్తి చాలదయ్యా. అయ్యా ఏం చేయాలో మేము దిక్కు తోసినటువంటి స్థితిలో ఉన్నామయ్యా. అయ్యా మాకు కూడా అర్థం కావట్లేదయ్యా. ఈ కుటుంబం యొక్క పరిస్థితి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. మా జ్ఞానం సరిపోవట్లేదయ్యా. నీవే మాకు సహాయం చేయనయ్యా. ఎంతమందిగా కూడి ప్రభువా ఈ కుటుంబ పక్షమున మేము రోదన చేస్తూ అడుగుతున్నాము నాయనా. ఆనాడు యెహోషాపాతు ప్రభువా దిక్కు తోచినటువంటి స్థితిలో ఏ రీతిగా నిన్ను ఆశ్రయించాడో
అందరూ కూడా అలాగా ఆశ్రయిస్తున్నాం నాయన. నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు సహాయకుడు అయ్యా. నీవు తప్ప మాకు సహాయం చేసేది ఎవరు లేరయ్యా. తండ్రి కాపాడు నాయన, రక్షించయ్యా, విజయం ఇవ్వయ్యా. శత్రువు చేతిలో ప్రభువా అయ్యా బిడ్డలు తప్పించు నాయన, గొప్ప విజయాలు దయచేయి నాయన. శత్రువును అడగదొక్కే గొప్ప కార్యములు మా పట్ల జరిగించు యేసయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. దివారాత్రులు వాక్యాన్ని చదివివాడు ప్రభువా ఏ రీతిగా ఫలిస్తాడో ఆ రీతిగా ఈ కుటుంబం ఫలించాలయ్యా. అభివృద్ధిలోనికి వెళ్ళాలయ్యా, సంతోషముతో నింపబడాలయ్యా, సమాధానంతో నింపబడాలయ్యా, సఫలతను చూడాలయ్యా, ఆనందాన్ని చూడాలయ్యా. ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులాగా ఈ కుటుంబం మార్చబడాలయ్యా. మారా మొదలుగా మార్చబడ్డట్లుగా ఈ కుటుంబంలో పరిస్థితులను మార్చండి నాయన. నీవే ఉండి కార్యాలు జరిగించయ్యా. ఈ కుటుంబానికి మీద నీవే అధికారిగా ఉండయ్యా. సహాయం చేయండి యేసయ్యా. అందరూ కూడా బోధన చేసి అడిగినామా. మౌనంగా ఉండొద్దు ఎవరు. నా ప్రియబడిలారా మీరు మౌనంగా ఒక్కసారి కుటుంబం కొరకు బోధన చేశారు. ఒక 5 నిమిషాలు అందరూ కూడా ఏకీభవించి అడగండి. ఒకటే ప్రార్థన, ఒకటే యాచన. ప్రభువా ఈ కుటుంబాన్ని దర్శించు.